అంటే దట్ షోస్ హిస్ రెస్పెక్ట్ ఫర్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అంతే కదండి. అంటే పూర్తిగా వాళ్ళ స్వేచ్ఛని గౌరవించడం, వాళ్ళే సుప్రీం అని అంగీకరించేవాడు ఆయన. ఇప్పటికీ అదే ఆయన. ఈ రోజుకి ఇంత ఇమేజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు 109వ సినిమా చేస్తున్నాడు ఆయన. ఈ 109వ సినిమాకి కూడా ఆయన ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి అంతే విలువ ఇస్తాడు ఇప్పటికీ. ఇది క్యారెక్టరు మీరు చేస్తే అద్భుతంగా వర్కౌట్ అవుతుంది, మీ నుంచి ఈ రకమైన పెర్ఫార్మెన్స్ కోరుకుంటున్నాను నేను అని డైరెక్టర్ చెప్తే అది పూర్తి స్థాయిలో ఇవ్వటానికి ఎటువంటి మొహమాట పడకుండా చేస్తాడు ఆయన. ఇది చెయ్యొచ్చా ఇది చేయకూడదా ఇలాంటివి కూడా పట్టించుకోడు. అందులో విజయవాడ సినిమా నేను ఇందాక చెప్పినటువంటి భైరవ ద్వీపంలో కురూపి పాత్ర వస్తుంది. ఆ కురూపి పాత్ర కూడా చేస్తాడు ఆయన ఎటువంటి ఇబ్బంది లేకుండా. అంటే అటువంటిది రామారావు గారు పాండురంగ మహత్యంలో చేసిన పాండురంగ మహత్యంలో చేశాడు ఆయన. రాఘవేంద్రరావు గారి కాంబినేషన్లో ఎన్టీఆర్ గారికి చాలా పెద్ద హిట్స్ ఉన్నాయి. అంటే దాదాపు వాళ్ళిద్దరిది సక్సెస్ఫుల్ కాంబినేషన్ కేఆర్ఆర్ అండ్ ఎన్టీఆర్ అనేది. కానీ అదే కాంబినేషన్ వీళ్ళిద్దరి మధ్య వర్కౌట్ అవ్వలేదు. రాఘవేంద్రరావు గారికి అలాగే బాలకృష్ణకి పెద్ద హిట్స్ లేవు. సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు చేశారు కానీ ఎన్టీఆర్తో వచ్చినంత రేంజ్ హిట్ అయితే బాలకృష్ణతో చేయలేకపోయాడు ఆయన. నాగార్జునతో చేశాడు. దీనికి రివర్స్లో అక్కినేని నాగేశ్వరరావు గారితో సినిమాలు చేశాడు కానీ ఆయనకి హిట్ ఇవ్వలేకపోయాడు రాఘవేంద్రరావు. రామారావు గారితో మాత్రమే హిట్స్ ఇచ్చాడు. ఆయన కొడుక్కి హిట్ ఇచ్చాడు. నాగేశ్వరరావు గారికి ఫ్లాప్లు ఇచ్చి ఆయన కొడుక్కి హిట్లు ఇచ్చాడు. రామారావు గారికి హిట్లు ఇచ్చి ఆయన కొడుక్కి ఫ్లాప్లు ఇచ్చాడు. అదొక విచిత్రం. ఇలా బాలకృష్ణ గారి జీవితంలో చాలా విచిత్రాలు వింతలు అనేకం కనిపిస్తాయి. అలాగే హీరోయిన్కి సంబంధించి ఏ విషయమైనా సరే ప్రొడ్యూసర్దే అంతిమ నిర్ణయం. ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండేది కాదు. ఒకసారి ఒక కథకి ఓకే చెప్పి ఒక డైరెక్టర్ అనేసుకున్న తర్వాత ఇంకా దానిలో వేలు పెట్టడం అనేది ఆయన జీవితంలో డిసిప్లిన్, ఆయనకి బాండ్ డిసిప్లిన్ అది అది పుట్టుకతో అక్కడి నుంచి వచ్చింది రామారావు గారి దగ్గర నుంచే. ఎందుకంటే ఆయన అంతే కదండి. ఆయన కూడా అంతే. అంటే తను డైరెక్ట్ చేసే సినిమాలో ఇంకోటి వేలు పెడితే ఉరికినవాడు కాదు ఆయన. వేరే వాళ్ళ డైరెక్షన్లో ఈయన వేలు పెట్టేవాడు కాదు. అది ఒక పాలసీగా నడిపాడు. ఈయన ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాడు. అంటే ప్రతి శాఖ మీద తనకి పట్టుండాలి అనేది. అంటే ఆయన బ్రదర్ మోహన్ కృష్ణ ఈయన కంటే పైవాడు. ఈయన రామారావు గారి సంతానంలో ఆరో బిడ్డ బాలకృష్ణ గారు. అంటే ఆ కొడుకుల వరుసలో చూస్తే అంటే చనిపోయినటువంటి రామకృష్ణ గారితో కలిసి లెక్కేస్తాయి. ఈయన నెంబర్ 6. ఆయన చనిపోయాడు కాబట్టి ఈయన 5. అంటే హరికృష్ణకి ఈయనకి మధ్యలో మోహన్ కృష్ణ ఉన్నాడు. ఆయన కెమెరామెన్. ఎన్టీ రామారావు గారి సినిమాలన్నిటికీ ఆయనే డిఓపి. తారకరత్న ఫాదర్. ఆయన దగ్గర ఈయన కూడా కెమెరా ఏమిటి, దాని కథ ఏమిటి, ఏ షాట్ ఎలా తీస్తున్నారు ఇవన్నీ అబ్జర్వ్ చేసేవాడు. బాలకృష్ణ గారి సినిమాలకు కూడా ఆయనే డిఓపి. ఈ మధ్య కాలంలో ఆయన మానేశాడు వయసు రీత్యా. అలా బాలకృష్ణ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, దేనిలోనైనా సరే అదొక తరహా. అంటే రామారావు గారి గుండమ్మ కథలో రామారావు గారు ఎలా ఉంటాడో అలా కనిపిస్తాడు ఈయన నిజ జీవితంలో కూడా. రామారావు గారు నిజ జీవితంలో చాలా డిగ్నిఫైడ్గా ఉండేవాడు. ఈయన చాలా జోవియల్గా ఉంటాడు, సరదాగా ఉంటాడు, ఎవరితోనైనా కానీ కలిసిపోయి ఉంటాడు. ఫ్రెండ్లీ నేచర్, ఎవరిని ఇబ్బంది పెట్టడము ఇలా కాదు. అలాగే ఏది అనిపిస్తే అది మాట్లాడటం. ఈ మాట్లాడే క్రమంలో ఆయన చాలాసార్లు వివాదాల్లో ఇరుక్కోవటం జరుగుతూ ఉంటుంది. అభిమానుల్ని కొట్టడం విషయం కూడా అంతే. అభిమానంతో తట్టడం అనుకోవచ్చు కదా. లేదు, దానికి పూరి జగన్నాథ్ ఒక వ్యాఖ్యానం చెప్పాడు.
కొట్టటంగా ప్రపంచం అనుకుంటోంది కానీ అభిమానులు అలా అనుకోవటం లేదు. మా పూర్వజన్మ సుకృతం కొద్దీ ఆయన చెయ్యి మాకు తగిలింది అనుకుంటున్నారు. ఇది పూరి అధికారికంగా చెప్పాడు పైసా వసూల్ టైంలో. అంటే ఆ కల్ట్ ఫ్యాన్స్ ఉంది ఆయనకి. అంటే రామారావు గారి దగ్గర నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిపోయినటువంటి అభిమానులు మాత్రమే కాదు, నిజానికి ఒక దశలో ఈయన గ్యాప్ తీసుకున్నాడు. ఏది అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత రా అని చెప్పేసి ఒక 4 years గ్యాప్ పెట్టాడు రామారావు గారే. ఇక్కడ నిజాం కాలేజీలో చదువుకున్నాడు ఆయన. ఆ చదివిన టైంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు, అజారుద్దీన్ వీళ్ళందరూ ఈయనకి అక్కడ నిజాం కాలేజీలో బ్యాచ్మేట్స్. ఆయన అన్స్టాపబుల్లో కూడా వీళ్ళందరినీ పిలిచి మాట్లాడే ప్రయత్నం చేశాడు తన బ్యాచ్మేట్స్ని. ఆనాటి అలాగే సురేష్ రెడ్డి గారు స్పీకర్, ఆయన కూడా వీళ్ళ బ్యాచ్. ఈ క్రమం ఇప్పటికీ అంటే అలా సక్సెస్తో మొదలైనటువంటి కెరియర్ 50 సంవత్సరాలకి చేరుకుంది ఇప్పుడు. ఈ 50వ సంవత్సరం ఆయన హ్యాట్రిక్ హిట్స్ మీద ఉన్నటువంటి హీరో. అఖండ, అలాగే ఆయన చేసినటువంటి కేసరి, భగవంత్ కేసరి, ఇవి వరుస మూడు సక్సెస్ఫుల్ సినిమాలు చేశాడు. బిఫోర్ లాస్ట్ ఇయర్ బిఫోర్ అంతకుముందు గౌతమిపుత్ర శాతకర్ణి అది 100వ సినిమా అండి. అది 100వ సినిమా. ఆ సినిమా తర్వాత చాలా హిట్స్ ఇచ్చాడు ఆయన. చిరంజీవితో ఆయనకి అంటే ఒకే బ్యానర్లో యాక్ట్ చేశారు ఇద్దరు. మైత్రి మూవీ మేకర్స్. సంక్రాంతికి పక్కన రిలీజ్ అయినాయి 2 సినిమాలు, 2 హిట్ అయినాయి. ఒకదానికి బాబీ డైరెక్టర్ వాళ్ళ సినిమాకి, వీళ్ళకి ఇంకో డైరెక్టరు. సినిమా 2 సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు. ఇలా చిరంజీవితో చాలా ఇస్తాంబుల్ బ్యాక్డ్రాప్లో తీసుకొచ్చిన సినిమా అది పైసా వసూలు పూరి జగన్నాథ్. బోయపాటి సీను ఈయన జీవితంలో అంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి బ్యాచ్ ఒకటి ఉంది. కోడి రామకృష్ణ గారు, కోదండ రామిరెడ్డి గారు, బి గోపాల్ గారు. ఈ వరుసలో బోయపాటి సీను వస్తాడు. బోయపాటి సీను కష్టాల్లో ఉన్నప్పుడు అంటే ఫ్లాపుల్లో ఉన్న ప్రతిసారి ఒక హిట్ ఇచ్చి తన్ని హిట్ ట్రాక్ ఎక్కించినటువంటి ఘనత బాలకృష్ణదే. ప్రతి సందర్భంలోనూ. సింహాకి ముందు ఫ్లాప్ ఉంది అతనికి, సింహ తర్వాత గట్టెక్కాడు. లెజెండ్ టైంలో కూడా అదే క్రైసిస్లో ఉన్నాడు. లెజెండ్ తర్వాత మళ్ళీ గట్టెక్కాడు. అఖండాతో మళ్ళీ గట్టెక్కాడు.